ఆయన త్యాగం అంతా ఇంత కాదు. అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలు ఇక్కడ సాధించినప్పటికీ కూడా మేధావులనే ఈ ఉస్మానియా యూనివర్సిటీ కొంతమంది ప్రొఫెసర్లు ప్రాంతాల మీదకి వచ్చిన తర్వాత అన్నాన్ని కార్మికులను చంపేస్తారన్నప్పుడు కాపాడిన ఓ మహనీయుడాన్ని మాట్లాడడం ఇది వాస్తవ చరిత్ర. ఓ సూర్యుడానికి ఏమి ఇవ్వగలుగుతాం, మేము ఏమి ఇవ్వలేదు. కరుడు కట్టినటువంటి ఒక మంత్రి అనుకున్నాడు అనుకో, కరుడు కట్టిన రాజును కూడా మంచి కాళ్ళు కట్టించే ఘనత ఈ రాజకీయ మహారాజు. ఉస్మానియా యూనివర్సిటీలో పృథ్వీరాజ్ యాదవ్ అన్న మాదిగ తల్లుల కళలు కలిగినప్పుడు, ఇదే యూనివర్సిటీ మేల్కొన్నప్పుడు శరత్ చమార్జీ, రవిదేవన్న, ఎంపీఎస్సీ వెంకటేశ్వర గారు, విఠల్ గారు అందరూ చేసుకుంటున్నాం. జాతి కొరకు అమరులైన అమరులారా, నీ ఆశయ సాధనకు కదిలిన ఎర్ర సూర్యుడు మాయన్న కృష్ణన్న నీ పాదాలకు శిరసు వంచి మరిన బిడ్డలు నేను కూడా వందనాలు తెలుపుతున్నావు ఎర్ర సూర్యుడా. వందనాలయ్య నీకు, ఏమివ్వగలవు ఓ తండ్రి. అన్న, ఈరోజు నేను అధికార పార్టీలు ఉన్నా నీ ధైర్యంతో మాట్లాడుతున్నాను. రాజులను కూడా చెప్పుకుంటే కాళ్ళు కలిగి ఇచ్చేటట్టు చేస్తాము మహానీయానికి వందనాలు. వాస్తవానికి మిత్రుల చరిత్ర అన్న ప్రొఫెసర్లకు సంపూర్ణ ఉన్నప్పుడు వచ్చి అంతకాలంగా పడ్డప్పుడు ప్రాణంగా ఇచ్చబెట్టినటువంటి ప్రొఫెసర్ బుద్ధి చెప్పాలి. నా ఆవేదన, నా ఆవేదన ఇది దేవుడా. ఈ జాతర నుంచి వచ్చింది దేవుడా. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉన్నామన్నా, ఎప్పుడు జాతికి వ్యతిరేకంగా పోయేది. ఈ పాఠాలకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా తెలంగాణలో విషయాలు మాట్లాడుతున్న వాళ్ళందరూ పాటలు కాబట్టి ఒకటే పాట. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న అన్నట్టు చాలా అభిమానం. వాస్తవానికి మన భయం ఉందన్న, నేను అభిమానించే వ్యక్తులను డైరెక్ట్గా రేపు రేవంత్ అన్న ఖచ్చితంగా మీకు అంటే అపరమైన గౌరవం ఉందని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెసేజ్ పోతుంది. మీరు అంటే ఎవరెస్ట్ శిఖరం అభిమానిస్తారు ముఖ్యమంత్రి. డాక్టర్ వరంగల్ రామయ్య గారి అభిమానాన్ని పాటల రూపంలో
తన యొక్క అద్భుతమైన మాటలతో తన ప్రసంగం చేసే అన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు DPSA